తండ్రి నీకు వందనాలు. స్త్రీల కూడిక, ప్రత్యేక స్త్రీల కూడిక, ప్రత్యేకమైన స్త్రీల కూడిక. కనికరించండి, దయ చూపండి, కృప చూపండి తండ్రి. నీ దాసుడు నియమించినది నిజమేనా? మంచిదేరా? అయితే నేను సహకరిస్తాయ్యా. జ్ఞానవంతురాలైన స్త్రీలు రేపు తయారు కావాలి. బుద్ధిమంతులైన స్త్రీలు, ఉత్తమమైన స్త్రీలు తయారు కావాలి. జ్ఞానవంతులైన స్త్రీలు, భర్తలను, పిల్లలను, అత్తలను, బిడ్డలను చూసుకునే స్త్రీలు, కుటుంబాన్ని కట్టుకునే స్త్రీలు లేవనెత్తబడాలి. తక్కువ సమయంలోనే తండ్రి ఈ స్త్రీల కూడిక ద్వారా నీకు మహిమ కలగాలి. జూలై 10వ తారీఖు గురువారం 11 గంటలకు బొత్తలపాలెం నుండి ప్రజలను తోలేవాళ్ళు, సిస్టమ్ ఆపరేటింగ్ చేసేవాళ్ళు, వాలంటీర్స్ పనిచేసేవాళ్ళు, భోజనం పెట్టేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు ఏ ఒక్కరూ సెలవు పెట్టొద్దయ్యా. వీరిని పిలిచి పిలిచి వదిలి బలహీనమైపోతున్నది. నీ కాళ్ళు పట్టుకుంటున్న నా నిరీక్షణ, నా ప్రయాసమునకు ప్రతిఫలము సిద్ధపరిచినవని నమ్ముతున్నా. ప్రతి అక్క, చెల్లి, అమ్మ, అత్త, ఇటువంటి కోడల్లాంటి వాళ్ళందరూ కూడా జ్ఞానవంతులు, బుద్ధిమంతులు అయ్యా, గుణవతి, ఉత్తమమైన స్త్రీలుగా మార్చబడినట్లు నీ నామానికి మహిమ తెచ్చు. అద్భుతంగా జరిపించండి. వాతావరణాన్ని అనుకూలించాలి తండ్రి, ఆజ్ఞాపించండి. ఆ రోజు వచ్చిన దైవజనులు కానీ, వాయిద్యాలు కొట్టే వాళ్లకు అయ్యా, భోజనాలకు చాలా అవసరత తండ్రి. అవసరతలు ఎరిగిన దేవుడు తీర్చండి, సహాయము చేయండి తండ్రి. ద్వారాలు తెరవండి, గుప్పిళ్ళు ఇప్పండి. నిన్ను అడుగుతున్నా, నీ పాదాలు పట్టుకుంటున్న తండ్రి. 30-40 వేల రూపాయల ఖర్చు వస్తుంది అయ్యా, సహాయము చేయి తండ్రి. దైవ కార్యం ఇది, ఒక్కరు చేసేది కాదు, అందరూ కలిసి చేయాలి. స్థానిక సంఘాన్ని ప్రేరేపించు నాయన. మందిరం గడగాలన్నా, మందిరం చూసుకోవాలన్నా, మందిరం దగ్గరికి వెళ్ళాలన్నా ఎంతసేపు నా పనుల మీదనే మనసు ఉంచారయ్యా. కుటుంబాలలో సంతోషాన్ని కోల్పోతున్నారు తండ్రి. విశ్వాసులతో మెలుగుట మానేస్తున్నారు తండ్రి. ఐక్యత దయచేయండి. ఈ రోజు స్త్రీలందరూ ఐక్యపరచబడాలి. స్త్రీలందరి హృదయాలు కలవాలి తండ్రి. స్త్రీలందరి మనసు మార్చబడాలి. స్త్రీలు ఒకరిని ప్రేమించుకోవాలయ్యా, ఒకరిని గౌరవించుకోవాలయ్యా. నేను ఈమెతో మాట్లాడననే శత్రుత్వం, పగ ఉండకుండా ప్రేమతో అయ్యా వాళ్ళు థ్యాంక్స్ ఇచ్చుకోవడానికి, అయ్యా వాళ్ళ హృదయాలు, మనసులు కలవడానికి కృప చూపండి. రేపు పరలోకంలో సంతోషం కలిగే స్త్రీల కూడిక, అద్భుతమైన కార్యము జరగబోతున్నది. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. రైట్. దీన్ని పైకన్ రాయ. పెద్దగా ఉన్నోళ్ళు రమేష్, లాజర్, కొద్దిగా పెద్ద గురు సైజులా. సురేష్, నవీన్ చూస్తున్నారు. ఆ తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో స్త్రీల ప్రత్యేక కూడిక పోస్టర్ విడుదల చేస్తున్నా. లేపండి. చప్పలు కొడుతూ, నా తండ్రి నీ చిత్త ప్రకారం ఈ ప్రత్యేక స్త్రీల కూడికను అద్భుతంగా జరిపించండి. దైవజనురాలు అయ్యా మరి వినోద ఆహ్వానిస్తూ ఉన్నది తండ్రి. మంచి దైవజనురాలు మెరిసి అబ్రహం గారిని మీరు మా యుద్ధకు పంపుతున్నారు. నీకే మహిమ కలుగునుగాక. ఈ సమయంలో ఇది పట్టుకోండి. స్త్రీలకు నువ్వే ప్రార్థన చేయండి. పురుషులు మహాపరిశుద్ధుడా, స్తోత్రాలు. గొప్ప దేవుడా, సర్వశక్తివంతుడా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. అయా నీకు స్తోత్రాలు. జూలై 10వ తారీఖున జరగబోతున్నటువంటి అయా స్త్రీల కూడికకు నాయన మీరు తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి.
అయ్యా నీకు వందనాలు. జ్ఞానవంతురాలైన స్త్రీ తన ఇల్లు కట్టుకుంటున్నది నీ వాక్యము సెలవిస్తున్నది ప్రభా. నీకు వందనాలు ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలు. మేమందరము జ్ఞానము సంపాదించుకున్నటకు నీ వాక్యం వినుటకు నీ సన్నిధికి వస్తుండగా ప్రభా మీరే సహాయమును దయచేయండి. ఆ కూడికలో మీరు తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. సమస్తమును మీరు సమకూర్చండి, ఆర్థిక సహాయాన్ని దయచేయండి. మీకే వందనాలు. అయా వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అనేక బిడ్డలు నీ సన్నిధికి వస్తుండగా వారికి తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాము. ఇప్పుడు తండ్రి నీకు స్తోత్రాల స్త్రీల కూడికకు సంబంధించిన పాంప్లెట్లు నాయన అయావో ప్రారంభిస్తూ ఉండగా మీరే మాకు తోడుగా ఉండి నడిపించమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ప్రత్యేక స్త్రీల కూడిక పాంప్లెట్స్ను ప్రారంభిస్తున్నాం. సమయంలో ఈ మీటింగుకు సంబంధించిన అంటే స్త్రీలదే అని పురుషులు కాదు, స్త్రీలు లేని పురుషుడు ఎవడు ఉంటాడు? కొంతమంది మాకు భార్య లేదంటే తల్లిదండ్రులు ఉంటారు కదా, అక్క చెల్లెళ్ళు ఉంటారు. కాబట్టి స్త్రీలు స్త్రీలే. కాబట్టి దయచేసి మీకు తోచితే, మీకు ప్రేరేపణ కలిగితే, మా కుటుంబాల కొరకు ఎంతో ప్రయాసపడుతున్న అన్న యొక్క శ్రమలో కూడా మేము పాలివారం అవుతాం అనుకున్నవారు మీరు ప్రతి కుటుంబం దాదాపు ఒక 2,000 అన్నా 1,000 రూపాయలన్నా మీరు సహాయం చేయండి. రేపు మంచి భోజనము, వాయిద్యాలు కొట్టేవాళ్ళు, దైవజనులకు ఇలా ముగ్గురికి ఇవ్వాలి. ఇక ఈ దైవజనులు మేమందరం ఎవరు ఉండం కాబట్టి మొత్తం స్త్రీ వాతావరణం అద్భుతంగా జరగాలి. చాలా క్రమశిక్షణంగా మీరు సహాయం చేయండి. ఫోన్పే ద్వారానైనా లేదా ఇప్పుడైనా లేకపోతే ఇంటికి పోయి వచ్చేటప్పుడైనా మీరు మంచి మనసు సహకరించాలని మనవి చేయండి.